నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం టాలీవుడ్లో 3 మెగా ప్రాజెక్టులు కొంత డైరెక్టర్కి హీరోలకి మధ్య విభేదాల కారణంగా కొంత సినిమాలు ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొదటిది పెద్ది సినిమా, రామ్ చరణ్ అట్లాగే బుచ్చిబాబు మధ్య కొంత అగాధం ఏర్పడిన తర్వాత కొంత సినిమా పైప్ లైన్లో వెళ్ళిపోయింది అనే చర్చ ఒకటైతే, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే ప్రశాంత్ నీల్ ఆయన దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా అది కూడా ఆగిపోయినట్టుగా డ్రాగన్ సినిమా, అది దానికోసం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ వర్కౌట్ చేస్తా కొత్త ఫీల్ గుడ్ తోటి కొత్త లుక్ తోటి కొంత ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా కొంత ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ఆగిపోయింది అనే ఒక చర్చ ప్రచారం జరుగుతుంది. మరోవైపు విశాల్ హీరోగా వస్తున్నటువంటి మరో సినిమా కూడా ఆగిపోయింది అన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సో అసలు ఈ 3 సినిమాలు ఆగిపోవడానికి కారణం ఏంటి? 1 by 1 మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే ఆగిపోయినాయా, లేకుంటే అసలు ఈ జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి ఈ సినిమాలు 3 రామ్ చరణ్ గారిది, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారిది, అట్లాగే విశాల్ది, 3 బడా హీరోలకు సంబంధించిన సినిమాలు నిజంగానే ఆగిపోయింది అనుకోవాలి? జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఉందా? ఏం జరిగింది అసలు? నిన్న మెయిన్ స్ట్రీమ్ ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు, డ్రాగన్ ఆగిపోయిందని రాశాయి. 1-6 వెబ్సైట్స్లో ఇది పెద్ద సినిమా ఏదో అయ్యింది అని. నెక్స్ట్ ఇంకా తమిళ వెబ్సైట్లు మనవి అన్నీ కలుపుకొని విశాల్. ఇక్కడ జెన్యున్గా చెప్పుకోవాలంటే పాపం విశాల్ది జెన్యున్ ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా సినిమా మనం అనౌన్స్ చేసాము అంటే టెక్నీషియన్స్ని ఫైనల్ చేసుకోవడం అంటే ఏంటి? ఆల్రెడీ మనం అడ్వాన్స్లు ఇచ్చేసి ఫైనల్ చేసుకుంటాం. ఫ్లైట్ టికెట్ అయినా, రైల్ టికెట్ అయినా, ఏదన్నా రిసార్ట్, హోటల్ బుక్ చేసినా కూడా మనం అడ్వాన్స్ ఇస్తే క్యాన్సిలేషన్ ప్రాసెస్లో కొద్ది గొప్ప రీఫండ్ తెచ్చుకోవచ్చు. కానీ సినిమా టెక్నీషియన్స్కి మనం ఇచ్చిన చెక్కులు అయితే వెనక్కి తెచ్చుకోలేం. బుక్ చేసుకున్నాక అంతే, నువ్వు వాడుకోకపో నీ సినిమా ఆగిపోతే వాళ్ళకి లాభమే, కానీ అంతేం లేదు, నువ్వు వెనక్కి అయితే తీసుకోలేవు దాన్ని. అట్లా క్రూ నిర్ణయం అయిపోయింది. ప్రొడ్యూసర్ అందరికి చెక్కులు ఇచ్చేసాడు. డైరెక్టర్తో పాపం ఈయనకి చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎక్కడో ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు విశాల్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్ హీరో యాజ్ వెల్ యాజ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్. తనకు కూడా అన్నీ తెలుసు, స్క్రిప్ట్ విషయంలో మంచి నాలెడ్జ్ ఉంది, ఎప్పటి నుంచో ఉన్నాడు. వేరే రాష్ట్రాల్లో కూడా మార్కెట్ కలిగిన వ్యక్తి, నడిగర్ సంఘంకి ప్రెసిడెంట్గా కూడా చేశాడు. ఇన్నున్నప్పుడు కొంచెం తెలుసు, మన నాలెడ్జ్ ఉంటుంది, లేకుండా అయితే ఉండడు. డైరెక్టర్ అంటావా, ఇక్కడ ఈయనది కొంచెం ఓల్డ్ లుక్ అండ్ ఇంకో లుక్ కూడా ఉంది. ఈ లుక్ వేరియేషన్స్ని మ్యాచింగ్ చేస్తా సినిమాలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ లుక్ చూస్తే ఎవరైనా సరే ఇదేంటి భారతీయుడు విశాల్ లాగే అనిపిట్లా. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆరోగ్య రీత్యా కూడా సమస్యలు, అసలు ఈయన విషయాలు అని కూడా గుర్తుపట్టలేటువంటి పరిస్థితిలో కనిపించాడు కదా కొన్ని ఈవెంట్స్ లో. అవును, సో అప్పుడు జ్వరం వచ్చిందిలే పాపం. సో ఇట్లాంటి టైంలో డీల్ చేయడంలో గెటప్ విషయంలో కానీ ఇంకా దానిలో కానీ డైరెక్టర్తో కొంచెం ఉంటుంది. అక్కడ ఇద్దరం ఇక మనం మసలేమో అనుకునే టైంలో ఒక బ్రేకప్ అయిపోతుంది. మరి ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అందరికి ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చేసుకున్నాడు, డేట్లు బుక్ చేసుకున్నాం, ఆర్టిస్టులకు అడ్వాన్స్లు వెళ్ళిపోతాయి, అవన్నీ వెనక్కి తెచ్చుకోలేం కదా. సో ఈ టైంలో నేనే నిర్మాత మీద ఉన్న ప్రెషర్ని నేను నా భుజాన మోస్తా, డైరెక్షన్ బాధ్యత నేనే తీసుకుంటా అని ముందుకు వచ్చాడు. మకుటం అనే సినిమా ఇది. విశాలే వితౌట్ డైరెక్టర్ ముందుకు వెళ్తున్నాడు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన వార్తల గురించి మాట్లాడుకుంటే, ఒక షెడ్యూల్ అయిపోతే ఇంకో షెడ్యూల్ గ్యాప్ రాదా? మొన్నటిదాకా RFCలో షెడ్యూల్ అయిపోయింది. ఏది మన ఎన్టీఆర్ నీల్ సినిమా. బోల్డ్ అంతమంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళారు, డాన్సర్లు వెళ్ళారు, ఫైటర్లు వెళ్ళారు. ఆ షెడ్యూల్ అంతా అయిపోయింది. ఇంకో షెడ్యూల్కి గ్యాప్ వచ్చింది. షెడ్యూల్ టు షెడ్యూల్ గ్యాప్ వస్తే హీరో డైరెక్టర్ ఎక్కడన్నా కనబడ్డారనుకో, డైరెక్టర్ ఇంట్లో డైరెక్టర్, హీరో ఇంట్లో హీరో, అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, షూటింగ్ జరగట్లేదు, వీళ్ళిద్దరికి ఎక్కడో గొడవలు వచ్చాయి, సర్వనాశనం అయిపోయింది ప్రాజెక్ట్ అన్నట్టు రాస్తున్నారు. నవంబర్లో ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చుకున్నారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి రాసిన వాళ్ళు ఎందుకు రాస్తారు? మహా సైట్స్ అని రాసేసాయి. నేను చూసుకుంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని రాసే వీళ్ళిద్దరు చెడిందట అని చూసుకొని మాట్లాడాలి ఏదైనా సరే. ఇప్పుడు దానికి ఆన్సర్ నీళ్ళు ఇచ్చుకోవాలా, ఎన్టీఆర్ ఇచ్చుకోవాలా? అలా నేను నిన్నగాక మొన్న ఏర్పడ్డ అభిమాన సంఘాలు ఇచ్చుకోవాలా? వాళ్ళకెందుకు? చిల్లర రాతలు ఇవన్నీ. అండ్ ఇక్కడ ఇది కూడా డేట్ కూడా డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమా మీరు అన్నట్టుగా షెడ్యూల్ మధ్యలో బ్రేక్ తీసుకుంటే ఆ బ్రేక్ ఎవరికైనా చెప్పి తీసుకోవాలా?
ఎందుకంటే బ్రేక్ తీసుకుంటే కూడా సినిమా ఆగిపోయింది వార్తలు ప్రచారం చేస్తే అవును అంటే పర్మిషన్లు తీసుకొని బ్రేకులు తీసుకోవాల్సిన సందర్భం లేకుంటే రిలీజ్ డేట్ ప్రకటించినారు కాబట్టి షెడ్యూల్ డేట్స్ కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు ఇది నీల్ సినిమా డ్రాగన్ చైనీస్ టచ్ ఉండే సినిమా. అంటే వీళ్ళు పోస్టర్లో కూడా డ్రాగన్ సలార్లో వీళ్ళు ఎలాగైతే ఒక ప్రాంతం సృష్టించారో దేశ మూలానికి, ఇది కూడా ఇండియా చైనా బార్డర్లో ఒక ఊరిని సృష్టిస్తారు. సగం చైనా సగం వీళ్ళు ఉండి ఏదో ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని బయటికి తీయడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. ఈ టైంలో ఒక షెడ్యూల్ ఫిలిం సిటీలో అయిందంటే సినిమా అంతా ఫిలిం సిటీలోనే అవ్వాలని లేదు కదా, నెక్స్ట్ ఇంకో లొకేషన్ షిఫ్ట్ అవ్వాలి. ఈ గ్యాప్ ఆ గ్యాప్ మధ్యలో మళ్ళీ అందరి డేట్లు అన్ని సర్దుబాట్లు అక్కడ సెట్ అయ్యడానికి ఎన్ని రోజులు పడుద్ది, ఇవన్నీ చూసుకొని ముందుకెళ్తారు. షెడ్యూల్ టు షెడ్యూల్ ఎంత కాదన్నా కనీసం ఒక 2 డజన్ల రోజులన్నా గ్యాప్ వస్తుంది, నెల గ్యాప్ ఉంటుంది, లేకంటే ఉండదు. ఈ టైంలో వేరే ఆర్టిస్టులు వేరే వేరే సినిమాలు చేసుకుంటారు, మిగతా షూట్ వేరే వేరే వాళ్ళతో అవుతుంది. ఇట్లాంటి టైంలో వీళ్ళు ఇలాంటి వార్తలు పుట్టిస్తూ ఉంటారు. దీంట్లో నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదొక్కటే జెన్యూన్. లేదు విశాల్ది జెన్యూన్. రామ్ చరణ్ పెద్దకి సంబంధించి ఏం లేదు, ఆ డైరెక్టర్ చిన్న గ్యాప్ తీసుకున్నాడు అంతే, అంతమించి ఏం లేదు. ఇక ఆయన వాళ్ళందరూ మనుషులే కదా అండి, కొంచెం గ్యాప్ తీసుకోలేమా? ఇప్పుడు మన ఇద్దరు 4 రోజులు గ్యాప్ తీసుకోకపోతే ఈ ఛానల్లో వీళ్ళిద్దరు లేరు అంటే ఎట్లుంటుంది? ఇదే సిచ్యువేషన్. సో మీరు అన్నట్టు ఎవరినన్నా ఇక నుంచి గ్యాప్ తీసుకోవాలన్నా షెడ్యూల్ టు షెడ్యూల్ అందరికి చెప్పాలి, మేము గ్యాప్ తీసుకుంటున్నాము, దయచేసి ఏం వార్తలు రాయకండి, మళ్ళీ వస్తాం తట్టుకోండి అని చెప్పండి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ కానీ ఒకటి ఇప్పుడు విజ్ఞానం కదా, యాక్చువల్గా నిప్పులు ఎందుకు పొగరాదంటారు, అట్లాంటిది ఏదో చిన్న ఇష్యూ పొక్కి ఉంటేనే ఇటువంటివి బయటకు వచ్చి ఉంటాయి, లేకుంటే అంత డైరెక్ట్ గా సినిమాలు ఆగిపోయింది ఎందుకు రాస్తాయి అన్ని వెబ్సైట్స్? అది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే సినిమాని కావాలనే దెబ్బతీయడానికి ఆగిపోయింది, డైరెక్టర్ తప్పుకున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ తప్పేసుకున్నాడు. తర్వాత ఏదేంటి పుష్ప ఎగ్జాంపుల్, సుకుమార్కి బన్నీకి గొడవలు అయ్యాయి అని చెప్పాడు. మళ్ళీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో వాళ్ళిద్దరు కలిసి కనిపిస్తే కానీ ఓహో లేదు. నెక్స్ట్ దేవిశ్రీ తప్పుకున్నాడు అన్నారు, మళ్ళీ ఫంక్షన్లో అయినా కనిపిస్తే కానీ రాలా. పోనీ మీరు అట్లా అనుకుంటారు, ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ ఎందుకు అనుకోకూడదు? పబ్లిసిటీ స్టంట్లు అంటే నెగిటివ్ చేసుకోరు కదా. ఇప్పుడు సినిమా ఆగిపోయింది అట్లా కాదు, సినిమాని ఆగిపోయింది అనలేము, చాలా సెంటిమెంట్లతో తీస్తారు సినిమాలు. ఈ హీరోయిన్ మనకు కలిసి వస్తుందా, హీరో కలిసి వస్తుందా, లొకేషన్ కలిసి వస్తుందా, అట్లా ముహూర్తం షాట్ నుంచి అన్ని సెంటిమెంట్ ప్రకారంగా వెళ్తాయి. అట్లా మన నోటితో మనం ఆగిపోయింది ప్రాజెక్ట్ తప్పకుండా ఈ మాటలు రావు. సో అందుకని చెప్పేసి అది అవ్వదు. బట్ ఇదేం లేదు, జెన్యూన్ అయితే విషయాలది మాత్రమే. వీళ్ళ సినిమా టైంకి అనుకున్నట్టుగా రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ విజ్ఞాన్. సో మొత్తం మీద జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు, అనుకున్నటువంటి షెడ్యూల్ డేట్స్కే సినిమాలు రిలీజ్ అవుతాయంటూ కూడా క్లారిటీ ఇచ్చారు విజ్ఞాన్. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.